ఉపాధ్యాయుల ప్రతినిధిగా చట్టసభకు వెళ్లి ఎమ్మెల్సీగా చట్టసభల్లో టీచర్ల సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లున్నారు సార్? ప్రభుత్వాలు మారుతున్నాయి. తెలంగాణ వచ్చి 2 ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా టీచర్ల సమస్యలు ఎంతో నమ్మకంతో ఎన్నో డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టి ఎన్నుకొని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టీచర్ల సమస్యలు మాత్రం ప్రభుత్వాలు మారే కొద్దీ అంతే స్థాయిలో పెరుగుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఏ టీచర్ని కదిలించినా అసలు ఎందుకు ఈ పరిస్థితి, ఎక్కడ ఫెయిల్యూర్ జరుగుతోంది? ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో కానీ అధ్యాపకులు ఆచార్యుల్లో కానీ చాలా అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమైంది. దానికి కారణాలు కొన్ని సంఘాలు కావచ్చు, పోరాట పటిమ లేకపోవడము, గతంలో కొన్ని సాధించుకున్నాం, ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి, చాలా పెండింగ్లో ఉన్నాయి. దాంతో ఈరోజు ఏంటంటే రోజు ఫస్ట్ తారీఖు నాడు జీతం వస్తేనే సంతోషపడే స్థాయికి ఈరోజు టీచర్లు వచ్చారు. దాంతో ఇప్పుడు పెండింగ్ సమస్యలు కూడా చాలా ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ విధంగా కొంత నిర్లప్తత అనేది ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చింది. నేను ఎప్పుడు అంటుండేవాడిని, ఎందుకనంటే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు సమాజ అభివృద్ధికి ముడిపడి ఉన్నాయి. అవును. ఉపాధ్యాయుడు అభద్రతా భావంతో ఉన్నప్పుడు పిల్లలకు న్యాయం చేయలేడు. పిల్లలకు న్యాయం చేయలేనప్పుడు ఇప్పుడు పిల్లల అభివృద్ధి కుంటుపడితే సమాజ అభివృద్ధి కుంటుపడ్డట్టు అవుతుందనే ఉద్దేశంతో ఎన్నోసార్లు నేను సంఘ నాయకునిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు నేను ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసినాం. కొన్ని సాధ్యపడ్డాయి, కొన్ని కాలేదు. ఇంకా ఇప్పుడు కూడా ఆ విధంగా పోరాటం చేస్తే తప్ప ఈరోజు సమస్యలు సాధించే పరిస్థితి లేదనేది వాస్తవమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా పోరాట పటిమ అనేది తగ్గింది ఇప్పుడు. సో సంఘాల వల్ల కూడా ఎఫెక్ట్ ఉందంటారు? ఇప్పుడు సంఘాల వల్ల ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందండి. ఈరోజు సంఘ నాయకులు అనేవాళ్ళు ఇప్పుడు టీచర్స్ యొక్క రిప్రజెంటేటివ్స్. వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు ఆ రోజు నా ఉపాధ్యాయులకు ఏ సమస్యలు ఉన్నాయి, కొత్త సమస్య ఏది సాధించి పెట్టాలనే తపనతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఏదో వ్యక్తిగత ప్రయోజనాలకు పోతే కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సహజంగా ఇప్పుడు నేను గతంలోనికి వస్తే చాలామంది ఎందుకంటే మేము ప్రశ్నించేవాడు కావాలంటే ప్రశ్నించే సంఘాలన్నీ ఇప్పుడు ప్రభుత్వం పక్కన చేరినాయి. వాళ్ళు ప్రశ్నించే స్థాయిలో లేరు. ఇప్పుడు పోరాడే తత్వం ఉంటేనేమో సాధించగలుగుతారు, కానీ ఇప్పుడు పోరాడేది కాకుండా ఇప్పుడు వాళ్ళ పక్కన చేరినప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించే స్థాయిలో లేరు. ఇక కొన్ని సంఘాలు వ్యక్తిగత ప్రయోజనాలకు ఆ విధంగా చూసి ఆ విధంగా కూడా ప్రభుత్వానికి ఏదో ఒక విధంగా బాసటగా నిలిచే పరిస్థితుల్లోనే ఉన్నారు, కానీ సమస్యల గురించి పోరాటం చేసే స్థాయిలో లేరనే విషయం వాస్తవమైన విషయాన్ని ప్రశ్నించే వాళ్ళందరూ ప్రభుత్వం పక్కన చేరుతున్నారు అన్నారు. ఇప్పటికీ కూడా చట్టసభలోకి వెళ్ళి టీచర్ల సమస్యల మీద కొట్లాడాల్సిన ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికీ కూడా ఏ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించిన దాఖలాలు లేరు. వారిలో లెక్క పెడితే మీరు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ వీటికి సంబంధించి ఒకప్పుడు ఎమ్మెల్సీగా పనిచేసిన వారే. ఎందుకు టీచర్లను ఎన్నికల కోసం వాడుకుంటున్న పరిస్థితి రిపీట్ అవుతుంది? ఇప్పుడు ఎన్నికల గురించి వాడుకున్నాడు అనేది కొంత వాస్తవమే అండి. ఎందుకంటే ప్రభుత్వానికి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలతోటి కొంతమందిని మనం చూసినాము. ఎన్నికల కన్నా ముందు గత ప్రభుత్వానికి ప్రచారం చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడంగానే ఈ ప్రభుత్వం సంఖ్యల చేరినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు ఎందుకనంటే ఎవరైనా సరే మనం ఈరోజు ప్రశ్నించగలిగే వాళ్ళెవరనేది ఈరోజు ఉపాధ్యాయులు ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది. కొంతమంది గతంలో ఉన్నారు, మేము ప్రశ్నించే వాళ్ళం అన్నారు, ప్రశ్నించింది లేదు, సాధించింది లేదు. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. మిగతా సంఘ వాళ్ళు కొంతమంది ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తారు, కానీ ఈరోజు ఎన్నో పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి లేదు, ఓ కార్యాచరణ రూపొందించే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఈరోజు నిరుద్యోగులు కానీ చూస్తున్నది ఎటువైపు అంటే భారతీయ జనతా పార్టీ వైపు. మనకు ఎందుకని బీజేపీ వైపు ఇప్పుడు 2 ప్రభుత్వాల ఇప్పుడు పార్టీల విషయంలో తీసుకుంటే కమ్యూనిస్టులు వాళ్ళ మిత్రపక్షం అయిపోయారండి. కమ్యూనిస్టుల యొక్క నినాదం ఏంది? ప్రశ్నించే వాళ్ళం కావాలి, ప్రశ్నించేవాళ్ళు.
ఇప్పుడు వాళ్ళు మిత్రపక్షం అయినప్పుడు వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నించారు. స్థాయిలో లేరు. మిగతా సంఘాలు కూడా ప్రభుత్వానికి ఏదో విధంగా అనుకూలంగా ఉండాలనే వ్యవహారంతో జరుపుతున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిచారంటే సపోజ్ 2 ఎగ్జాంపుల్ చెప్తా అండి. సరే బీజేపీ అభ్యర్థులు గెలిస్తే బీజేపీ అభ్యర్థుల వెనుక బీజేపీ పార్టీ అనేది ఒకటి బలంగా ఉన్నది. మనం చూసిన మూసీ ప్రక్షాళన అని మూసీ మీద తీసుకొస్తే బీజేపీ వాళ్ళు ఒక కార్యాచరణ చేపట్టిరు, వాళ్ళకు భరోసాగా నిలబడ్డారు, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉంటామన్నారు. దానిలకు భరోసాగా నిలబడి వాళ్ళని రోజు ఇబ్బంది పడకుండా కాపాడి. హైడ్రాలో కూడా కొంతమందిని అదే విధంగా కాపాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ 2 ఎగ్జాంపుల్స్ తోటి ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా ఏంటంటే మనకు బీజేపీ మాత్రమే మన తరఫున పోరాటం చేయగలుగుతుందనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కనుక తప్పకుండా 317 జీవో కోసం బీజేపీ నుంచి బండి సంజయ్ తీవ్రమైన స్థాయిలో పోరాటం జరిగిన పరిస్థితి. అయినా పెద్ద రిజల్ట్ ఏం లేదు. అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా 317 రద్దు చేస్తామను, 317 గురించి ఆలోచిస్తాము, దాన్ని రీస్కెడ్యూల్ చేస్తాము, ఇట్లాంటి ఎన్నో మాటలు చెప్పి ఇప్పటివరకు కూడా కాలయాపన చేస్తోంది. అసలు ఈ 317 గురించి ఉన్న సమస్య ఏ స్థాయిలో ఉంది? స్థానికేతరులుగా స్థానికతను దృష్టిలో ఉంచుకోకుండా తీవ్రంగా సమస్యల సృష్టి చేసిండ్రు టీచర్ల దగ్గర. ఈ 317 జీవో ఎట్లొచ్చిందంటే అండి జిల్లాల బైఫర్కేషన్ తోటి ఏర్పడిన సమస్య. నేను జిల్లాల బైఫర్కేషన్ అప్పుడు కూడా నేను ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నా, ప్రతినిధిగా ఉన్నా. నేను ఆ రోజు క్లియర్గా చెప్పిన ఏ జిల్లానైనా 2 చేయండి 3 చేయండి, కానీ ఈ జిల్లాను తీసుకపోయి ముక్క ఆ జిల్లాలో కొంత ముక్క ఈ జిల్లాలో ఇక్కడ కలిపితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇలా అలొకేషన్ విషయంలో ఇబ్బంది ఏర్పడుతుందని ఆ రోజే నేను చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు అన్నారు, మీ ఎంప్లాయీస్ గురించి మీ టీచర్ల గురించి ఆలోచన చేస్తాము, మేము పరిపాలన పరంగా ఆలోచన చేస్తున్నాము, అది ఇదని. అసలు చెట్టుకొకరు పుట్టకొకరిని చేయటంలో అయితే ఆ జిల్లాల బైఫర్కేషన్ అయిన తర్వాత అలొకేషన్ అప్పుడు కూడా మేము క్లియర్గా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే స్థానికులను అక్కడ ఉంచి మిగతా ఏవైతే వేకెన్సీలు ఉంటాయో ఆ వేకెన్సీల ప్రకారం సీనియారిటీ ప్రకారం అలొకేషన్ చేయమని. అయితే దాని మీద స్థానికత అనేది నిలబడదు ఇందులో అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకురు. ఒకసారి మేము కూడా సమావేశానికి పెట్టినాం. మీరు మా సలహాలు పాటించి ఏదైనా మార్పు చేయగలిగితే అంటే మేము సలహాలు ఇస్తామని చెప్పినాం. లేదు మేము డిసైడ్ చేసుకున్నామంటే మేము సలహాలు ఇచ్చుడు ఎందుకని మేము వెళ్ళి రావడం జరిగింది. దాని విధంగా ఈరోజు ఎందుకనంటే స్థానికులు ఎవరైనా సరే సొంత జిల్లాలో పనిచేయాలని ఉన్నారు. ఆ విధంగా అలొకేషన్లో సీనియారిటీ బేస్ చేసుకోవడం వల్ల ఈరోజు రంగారెడ్డి జిల్లాతో నేను ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తా అండి. కుషాగూడ అమ్మాయి, మేడ్చల్ జిల్లాకు చెందిన అమ్మాయి, ఆమె జూనియర్ అయ్యే వరకు ఆమె ఏమైంది పరిగి గండేడు మండలానికి అలాట్ అయింది. పరిగి ఆ గండేడు ఎక్కడ చేసిరు, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో కలిపితే ఆ అమ్మాయి ఇప్పుడు కృష్ణా మండలాన్ని రాయచూరు దగ్గర పనిచేస్తుంది. మేడ్చల్ ఎక్కడ, మహబూబ్ నగర్ ఎక్కడ రాయచూరు కృష్ణా మండలంలో పనిచేస్తుంది ఇప్పటికి అమ్మాయి. ఈ సమస్యను కూడా నేను ఏంటంటే దీనికి పరిష్కారం ఆ రోజు బండి సంజయ్ గారు ఉద్యమం చేసిర్రు, ప్రొటెక్షన్ చేసిర్రు. ఆ రోజు ఎందుకనంటే ఎవరి మాట వినే పరిస్థితి లేదు కనుకనే వాళ్ళకు ఈ విధంగా రిజల్ట్ వచ్చింది. ఇప్పటికైనా నేను జరిగే పరిస్థితి ఉండేనా మీరున్నప్పుడు? మేము ఉన్నప్పుడు ఒకసారి చర్చలకు పిలిచిర్రండి, విద్యాశాఖ ఆధ్వర్యంలో చర్చలకు పిలిస్తే నేను ఒకటే అడిగిన ఆ రోజు, మీరు మా సూచనను బట్టి మాడిఫై చేసే శక్తి మీకుంటే చర్చలలో పార్టిసిపేట్ అయ్యి, లేదంటే కాదు. మా సూచనలు ఏమంటే నేను ఒకటే సూచన ఇచ్చిన, ఫస్ట్ ఏ జిల్లా వాళ్ళనో ఆ జిల్లా నేటివ్ వాళ్ళని అక్కడ అలాట్ చేసి మిగతా ఏవైతే వేకెన్సీలు ఉంటాయో వాళ్ళను సీనియారిటీ ప్రకారము వాళ్ళను అలొకేషన్ చేయమని చెప్పడం జరిగింది. అంటే నేటివిటీ అనేది తీసుకునే పరిస్థితి లేదు అని అన్నారు. లేదు అనే వరకు సీనియారిటీ బేస్లో చేసేవరకు ఇట్లా జూనియర్ నేటివిటీ వాళ్ళు దూరం పోయే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కూడా ఏందనంటే ఇప్పుడు ఒకటే ఆలోచన, నేను ఓవరాల్గా ఉమ్మడి 10 జిల్లాల్లో నేను స్టడీ చేసినాను. ఎక్కడ డిమాండ్ ఉంటుందంటే ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైతుందో ఆ జిల్లాలో ఎక్కువ నష్టపోయారు, ఆ జిల్లా వాళ్ళే దూరం పోయారు. ఇప్పుడు టీచర్ల నీడ్ కూడా ఎక్కడుందంటే ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న జిల్లాలోనే డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కరీంనగర్ ఉంది, కరీంనగర్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఆదిలాబాద్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది,
అదేవిధంగా సంగారెడ్డిలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మెదక్ హెడ్ క్వార్టరు, నల్గొండలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే దీనికి పరిష్కారం ఒకటే ఆలోచన చేయాల్సిన అవసరం ఏముందంటే, ఇప్పుడు రూరల్ మిగతా జిల్లాలనేమో టీచర్ స్టూడెంట్ రేషియో తక్కువ ఉన్నది, ఓకే. టీచర్లు ఎక్కువ ఉన్నారు, పిల్లలు పిల్లలు తక్కువ తక్కువ ఉన్నారు. ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు అక్కడ పోస్టులను ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటూ ఎవరైతే స్థానికత కోల్పోయారో ఆ స్థానికత కోల్పోయిన వాళ్ళను విత్ పోస్టుతో పాటు ఈ జిల్లాకు తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఆ పద్ధతిలో తప్పకుండా బీజేపీ పార్టీ తరఫున ఒక కార్యాచరణ చేపడతాం. చేపట్టి అది సాధించే విధంగా ఈరోజు బీజేపీ ఎమ్మెల్సీలు కూడా రేపు చట్టసభలో మాట్లాడే విధంగా 3107 జీవో గురించి మీకు క్లారిటీ మంచిగా ఉంది. వాళ్ళ ముందు డిమాండ్ కూడా పెట్టడానికి. పెట్టాలి. అలాగే ఈహెచ్ఎస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటికి సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పెండింగ్ బిల్స్ కూడా పెండింగ్ బిల్స్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ చూసుకున్నట్లయితే ఎవరైనా అండి మన దగ్గర పనిచేసే వ్యక్తికి డ్రైవరే కావచ్చు లేకపోతే ఇంకెవరైనా ఇబ్బంది పడితే మనం ఇమీడియట్గా ఏదో కొంత ఆర్థికంగా సహాయపడే అవకాశం ఉంటుంది. గత పిఆర్సీలో ఏం చేశారంటే ఎంప్లాయీస్ నుంచి 1% డిడక్ట్ చేయమన్నారు. ఎంప్లాయీస్ నుంచి 1% డిడక్ట్ చేసి రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం ఏదైతే చెల్లిస్తుందో ఈ రెండింటిని కమెంట్ చేసి ఒక వ్యవస్థను నెలకొల్పినట్లయితే ఏ ఎంప్లాయీ కానీ వారి డిపెండెంట్స్ కానీ ఇబ్బంది ఏర్పడితే వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయితే అందులో నుంచి వారికి అడ్జస్ట్మెంట్ చేసే విధంగా రూపకల్పన చేయమని. అది చేయలేదు. గతంలో కొన్ని రోజులు క్యాష్లెస్ హెల్త్ కార్డ్ అని ఇంప్లిమెంట్ చేసిర్రు, అది అధికంగా భారం పడుతుందని అది కూడా యూజ్లెస్ అయిపోయింది. ఏ హాస్పిటల్ ఈరోజు హెల్త్ కార్డును యాక్సెప్ట్ చేస్తలే. ఇప్పుడు 1% పేమెంట్ చేయడానికి ఈరోజు ఎంప్లాయీస్ రెడీగా ఉన్నారు. మేము 1% ఇస్తాము, లేకపోతే 1% అయిన తర్వాత అది అమౌంట్ సరిపోకపోతే అటు ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ వేయించి ఇటు ఎంప్లాయీస్ యొక్క కాంట్రిబ్యూషన్ వేయించినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వాళ్ళ డిపెండెంట్స్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా డైరెక్ట్ పూర్తి ట్రీట్మెంట్ తీసుకొని రూపాయి చెల్లించకుండా బయట వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా చేపట్టాలి. ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం మేము, ఎన్నోసార్లు నేను కూడా చట్టసభలో మాట్లాడడం జరిగింది. అందువలన ఈరోజు అవన్నీ కొట్లాడాలంటే ఆడ ప్రశ్నించే గొంతు ఒకటి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆలోచన చేస్తాం. ఇంకా ఘోరమైన పరిస్థితి ఈ 1 ఇయర్లో నేను చూసినా అండి. ఇప్పుడు నేనే ఒక ఎంప్లాయీని ఒక దగ్గర పనిచేస్తున్నా, నేను అనుకోకుండా సిక్ అయినా హాస్పిటల్లో అడ్మిట్ అయితే నా యొక్క హాస్పిటల్ బిల్లు అటు దేవుడేరు, సరే అప్పో సప్పో చేసి నేను హాస్పిటల్లో బిల్లు కట్టుకొని వచ్చిన, నేను లీవ్ పెట్టిన శాలరీ మళ్ళీ సప్లిమెంటరీ బిల్ చేస్తే ఇంతవరకు వచ్చే పరిస్థితి లేదు. సంవత్సరం పైనుండి నేను లీవ్ బిల్ అంటే ఇప్పుడు నేను లీవ్ పెట్టింది ఏంటంటే మెడికల్ లీవ్ పెట్టింది సప్లిమెంటరీ బిల్ చేస్తారు. ఆ సప్లిమెంటరీ బిల్లు శాంక్షన్ చేసే పరిస్థితి లేదు ఈరోజు. ఇటు హాస్పిటల్ ఖర్చులు మీద పడే, రెగ్యులర్ వచ్చే జీతము రాకపోయే, ఇక ఏ విధంగా ఉంటుందో ఒక ఎంప్లాయీ పరిస్థితి చూడండి. రియంబర్స్మెంట్ చెల్లించి గతంలో రియంబర్స్మెంట్ అని వచ్చేది, ఇప్పుడు ఏదో 5 లక్షలు 10 లక్షలు పెట్టినా మ్యాక్సిమం 2 లక్షలు వచ్చేది, ఇప్పుడు ఆ 2 లక్షలు శాంక్షన్ అయితలేవు, ఇటు జీతము వస్తలేదు. ఇలా పరిస్థితి అది ఓను. ఇక జీపీఎఫ్ అనేది ఎంప్లాయీ వాళ్ళు జమ చేసుకున్నటువంటి అమౌంట్, బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో లేకపోతే ఇల్లు కొన్నప్పుడు స్థలం కొన్నప్పుడు దాన్ని డ్రా చేసుకుంటారు. పార్ట్ ఫైనల్ కింద పార్షియల్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నది. ఆ పార్షియల్ విత్డ్రా చేసుకుంటేందుకు ఇప్పుడు చేసిన చెల్లించే పరిస్థితి లేదు. బిడ్డ పెళ్లికి అప్లై చేస్తే మన్మడు ఇటు మన్మన్ దావత్ కూడా పైసలు వచ్చే పరిస్థితి. నిధులు లేక ఎందుకు అని ఇక ఈ నిధులు ఉండని లేకపోయినాయి. ఇప్పుడు ఒక చెల్లించాల్సిన ఇప్పుడు మేనేజ్మెంట్ బాధ్యత, ఇప్పుడు కుటుంబ పెద్ద అండి, నేను నా కుటుంబానికి పెద్ద, కుటుంబ అవసరాలు ఎంతో కొంత మినిమం అవసరాలు తీర్చాల్సిన బాధ్యత అయితే నా మీద ఉంటుంది. అట్లనే ఇప్పుడు ఎంప్లాయీస్ యొక్క పెద్ద ఎవరు, ప్రభుత్వం. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా వీళ్ళ సమస్యలు ఏమున్నాయి ఏందనేది. జీపీఎఫ్ పెళ్లికి బిడ్డ పెళ్లికి పెడితే కూడా రాని పరిస్థితి ఉంటే రోజు వేల మంది ఉన్నాయండి పెండింగ్, చెప్పుకునే పరిస్థితి లేదు. ఎవరికి చెప్పాలి, ఎవరు మన మాట రిసీవ్ చేసుకుంటున్న పరిస్థితిలో కూడా లేనటువంటి పరిస్థితి. రేపటి బాల్యాన్ని తీర్చిదిద్దాల్సిన టీచర్లు ఇన్ని సమస్యలతోటి క్లాసులలోకి వెళ్ళి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లిస్తారు? అసలు మీకు ఇప్పుడు టీచర్లు ప్రస్తుతం
ఈ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీలకైతే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఎట్లాంటి ఆలోచనతో టీచర్లు ఉన్నారని మీ అభిప్రాయం? నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు ఏందనంటే పోరాడే తత్వము, పోరాడే వాళ్ళు ఎవరు అనేది ఈరోజు టీచర్లు ఆలోచన చేస్తారు. ఈరోజు లెఫ్టిస్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి మిత్రపక్షాలు అయిపోయారు. మిగతా సంఘాలు ఇప్పుడు రాజకీయ సిద్ధాంతాలు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు అన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఏ విధంగా అనుకూలంగా ప్రభుత్వానికి ఉండాలని ఆలోచన చేస్తారు. కానీ సరే అనుకూలంగా ఉండి కూడా ఏదన్నా లాబింగ్ చేసిన 4 సమస్యలు సాధిస్తామనే భావన కూడా ఈరోజు లేదండి. రోజు రిటైర్ అవుతున్నారు, 35-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈరోజు వచ్చే పరిస్థితి లేవు. ఇప్పుడు ఆయన కలగంటాడు, నేను రిటైర్ అయిన తర్వాత నాకు 30-40 లక్షలు వస్తాయో ప్లాట్ కొంటానో ఇల్లు కొంటానో లేకపోతే బిడ్డల పెళ్లిళ్ళకి చేసిన అప్పులన్న తీర్పుకుంటాను అనే జనార్దన్ రెడ్డి గారు ఆలోచన. అసలు సిపిఎస్ రద్దుని ఎందుకు కోరుకుంటున్నారు? సరే ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది రద్దు చేస్తామని, ఆ హామీతోనే ప్రభుత్వం ఏర్పాటై కూడా 16 నెలలు కావస్తున్నా కాలయాపన చేస్తోంది. మరి మోసం చేసింది ప్రభుత్వం అనే ఫీలింగ్ లో ఉన్నారా, లేకపోతే మిగతా ఇంకా టైం ఉంది కాబట్టి తప్పకుండా రద్దు అవుతుందనే నమ్మకంతో ఉన్నారా టీచర్స్? ప్రభుత్వం రావడానికి హామీలు ఇచ్చినవి చాలా ఉన్నాయండి అట్లాంటివి. ఇప్పుడు ఇక ఓల్డ్ దాన్ని పెన్షన్ స్కీమ్ ఎందుకు కావాలి అనుకుంటున్నారు? అసలు ఇది ఎందుకు అమలు చేసిండ్రు? సిపిఎస్ మీద వీళ్ళు మాట్లాడుతుంటే నాకే కొంచెం నవ్వొస్తుందండి. ఎందుకంటే సిపిఎస్ అనేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసింది కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం 2004లో. ఓకే. అప్పుడు యూపీఏ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ చేతులకో మళ్ళీ దేనికో అనుకూలంగా మారి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా వాళ్ళు ఆనాడు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, లేకపోతే చేయకుండా మీరు పాత పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పారు. ఆప్షన్ ఇచ్చింది. ఆనాడు ఉన్నటువంటి 2004లో ఉన్నటువంటి మన ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసింది. వాళ్ళు అదే రోజు గిట్ట ఆ రాజున్న నాయకులు గిట్ట దాన్ని వ్యతిరేకించి పోరాటం చేసి మన స్టేట్లో ఇంప్లిమెంట్ కాకుండా చేసింటే ఈ బాధ ఉండకపోయేది. ఇప్పుడు ఏంటంటే రద్దు చేస్తామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చేతు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు కొత్త పెన్షన్ విధానానికి ఒక ఆలోచన చేస్తుంది. దాని మీద మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేది ఆలోచన. రద్దు చేస్తామన్నప్పుడు రద్దు చేయాలి. రద్దు చేస్తామన్న తర్వాత ఇంతవరకు రద్దు చేయకపోవడం అనేది దాంట్లో కూడా ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు. సాధ్యాసాధ్యం ఇప్పుడు హామీ ఇచ్చేటప్పుడు కూడా సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచన చేయాలి. మేము గద్దెను ఎక్కడానికి అన్ని హామీలు ఇచ్చుకుంటూ పోతామంటే అది మభ్యపెట్టి పదవిలోకి రావడం అది కరెక్ట్ పద్ధతి కాదు. మీ ఆలోచన ప్రకారం ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి సార్? ఇప్పటికీ జనవరి కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తే 5 డిఏలు పెండింగ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 డిఏ ఇచ్చి ఆ డిఏ ఏరియర్స్ను కూడా ఇన్స్టాల్మెంట్ వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా రూపకల్పన చేసింది. పిఆర్సీ విషయంలో కూడా ఈరోజు ఎందుకనంటే ఎంప్లాయీస్ ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఆలోచన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఐఆర్ అనేది ఒక 5% ఇచ్చింది. ఏంది మమ్మల్ని ఎంప్లాయీస్ని ఇప్పుడు పిఆర్సీ 5% ఇచ్చి మమ్మల్ని హీనంగా చూస్తారా, అవహేళన చేస్తారా అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో కోపంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి ఓటేసారు. కానీ ఇప్పుడు ఆ 5% అయ్యింది, కానీ ఇంతవరకు పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. 1 జూలై 2003 నుంచి కొత్త పిఆర్సీ ఇంప్లిమెంట్ కావాలి. ఇంతవరకు రిపోర్ట్ రాలేదు, ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి లేదు. దాంతో పాటు ఈ డిఎల్ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పుడు డిఎల్ 4 డిఎల్ రావాలి. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ 4 డిఎల్ ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక పిఆర్సీ సంగతి అధోగతి. దాన్ని అడిగినోళ్ళు లేరు, చేసినోళ్ళు లేరు. ఎవరు పోయి మాకు పిఆర్సీ ఇవ్వమని ఉద్యమం చేసినటువంటి సందర్భాలు కూడా ఈరోజు కనిపిస్తలేవనే విషయాన్ని. అందుకే ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఒక ఆలోచన చేస్తున్నారు. నార్మల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్తో పోలిస్తే గురుకుల మోడల్ స్కూల్స్ టీచర్లకు పని భారం ఎక్కువ అవుతుంది అనే టాక్ విపరీతంగా వినిపిస్తుంది. అది ఏ స్థాయిలో ఉంది, నిజమే అంటారా? ఏమంటారు? వాస్తవం అండి. గురుకుల వ్యవస్థలో పనిచేసే టీచర్లది వాళ్ళ వర్క్ లోడ్ వేరే ఉంటుంది, మామూలు టీచర్స్ అది వేరే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే
వీక్లీ 1 డే అక్కడ రెసిడెన్స్ ఉండాలి, లేకపోతే స్టడీ అవర్స్ ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఇవన్నీ ఉంటాయి కనుక వాళ్ళకి ఇంతకుముందు ప్రియారిటీ స్కేల్స్ వచ్చేది. ఇప్పుడు ఆ ప్రియారిటీ స్కేల్స్ తీసేసి వాళ్ళది ఇంకా పరిస్థితి, నేను ఒకసారి అప్పుడు అధికారులతో మాట్లాడి టైమింగ్స్ విషయంలో కొంత పరిష్కారం చేసినా కానీ ఇక మిగతా అయితే అవే పరిస్థితి ఉన్నది. వాళ్ళ పిఆర్సీ కానీ లేకపోతే ఈరోజు వాళ్ళకి ప్రియారిటీ స్కేల్స్ కానీ రాకుండా పోయినాయి. దాని మీద కూడా తప్పకుండా ప్రభుత్వంతో పోరాటం చేసి వాళ్ళకి ప్రత్యేకమైన స్కేల్, వాళ్ళ డ్యూటీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు స్కేల్స్ కూడా scale ప్రత్యేకంగా ఉండాలి. ఇంకా వాళ్ళకి హెల్త్ స్కీమ్ లేదండి ఇంకా ఆలోపు. జనార్దన్ రెడ్డి గారు, ఇప్పుడు జాబ్ రెగ్యులరైజేషన్ లేదు, పే స్కేలు లేదు, లేదు సెలవులు లేవు, పోనీ సిక్ అయితే ఇంట్లో ఉందామంటే హెల్త్ కార్డులు కూడా లేవు. ఎట్లా అంటే ఈ డిమాండ్లు కొంచెం ఆలోచించి ఈ డిమాండ్ల తీవ్ర స్థాయిని గుర్తుపట్టి వాటి మీద వర్క్ చేస్తారు ఈ నాయకుడు అయితే అని ఎవరినైనా డిసైడ్ అయినారా? టీచర్లు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నాయకుల కన్నా పార్టీల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి. బీజేపీని నమ్ముతున్నారని చెప్పి. బీజేపీ ఎందుకనంటే వీళ్ళకు మనకు ఆల్టర్నేట్ గా ఎవరు కనిపిస్తలేరు. నేను ఇంతకుముందు ఒక గెస్ట్ తో మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ సర్కార్ తో పోలిస్తే కాంగ్రెస్ సర్కార్ మినిమం స్కాలర్షిప్లు అయినా ఎక్కువ మంజూరు చేసింది. మంచిగా ఒక ఫుడ్ లో ఒక విధానం, ఆహార పదార్థాలకు సంబంధించిన ఒక మంచి స్కెడ్యూల్ అన్ని స్కూళ్లకు ఒకే రీతిన ఒకే ఫార్మాట్ లో ఆ ఫుడ్ అనేది మంచిగా పెడుతున్నారు అని అన్నాం. అప్పుడు కూడా ఒక టాపిక్ వచ్చింది, ఇప్పుడు విష ఆహారం తిని కూడా ఈ గవర్నమెంట్ లోనే ఎక్కువ మంది చనిపోయిన. మీ ఉద్దేశం ప్రకారం ఏ గవర్నమెంట్ టైంలో టీచర్లకి చాలా సమస్యలు ఎక్కువయ్యాయి? ఇప్పుడు గతంలో కొన్ని సమస్యలు ఉండే కొన్ని పరిష్కారమైనవి, తర్వాత ఇప్పుడు సమస్యలు అనేటివి ఇప్పుడైతే మాత్రమే మొత్తం డిఏల పరిస్థితి లేదు. ఇప్పుడు ఏరియర్స్ బిల్స్ ఏమైనా ఉంటే పేమెంట్ లేదు. ఇప్పుడు టీఎస్జిఎల్ఐ అనేది 58 సంవత్సరాలు పూర్తి కాగానే వాళ్ళు జమ చేసుకున్న అమౌంట్ వాళ్ళకి చెక్ వస్తే 3 సంవత్సరాలైనా వాళ్ళకి ఇంతవరకు పేమెంట్ కాలేదు. ఏదైనా ఈ ఏరియర్స్ బిల్స్ ఎవరిని అడగాలనో అయోమయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిని అడగాలి. ఎంతో కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం బెటర్ అంటారా? మీరు పనిచేసినందుకు దాన్ని బెటర్ అంటారా? అట్లా ఏం లేదండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే అప్పుడు లేకుండా. సరే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు జీతాలు కొంచెం ఆలస్యం చేసారు, 10-12 తారీఖు చెల్లించే విధంగా ప్రయత్నం చేసారు. కానీ మిగతా అయితే మాత్రం కొన్ని ఇప్పుడు 12 పీటీల అప్గ్రేడేషన్, లేకపోతే అదేవిధంగా ఈరోజు డిఎల్ కానీ పిఆర్సీ కానీ 2 పిఆర్సీలు ఆ రోజు 43%, 30% వచ్చింది. ఏంటంటే లాస్ట్ మూమెంట్లో మొన్నటిసారి 5% అయ్యారనే వరకు మననంత చులకన చూస్తారనే భావంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే కాంగ్రెస్ ఈరోజు అది కూడా 5 కాడికే క్లోజ్ చేసిర్రు, పిఆర్సీ లేదనే భావనలో వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు ఆల్టర్నేట్ ఆలోచన ఇప్పుడు ఎవరు ఏంటంటే మన తరఫున పోరాడే వాళ్ళు ఎవరు, ఏ పార్టీ వాళ్ళైతే పోరాడుతారంటే ఒక బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనేది ఆలోచనలో ఈరోజు యువకుల్లో ఉన్నది, ఉద్యోగుల్లో ఉన్నది, ఉపాధ్యాయుల్లో ఉన్నది. ఇది వాస్తవమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. జనార్దన్ రెడ్డి గారు, కేజీబీవీ టీచర్స్ యొక్క ప్రధాన సమస్యలు ఏంటి? ఇప్పుడు కేజీబీవీ వ్యవస్థ అనేదండి, ఎవరైతే బాలికలు డ్రాప్ అవుట్స్ అవుతారో, జనరల్గా మన దగ్గర మన బాలికలను దూరం పంపించడానికి ఇబ్బంది పడి వాళ్ళను డ్రాప్ అవుట్స్ ఎక్కువవుతారనే ఉద్దేశంతో ఈ కేజీబీవీ పాఠశాలను, కస్తూరిబా బాలిక విద్యా కేంద్రాలు, వీటిని కేజీబీవీ పాఠశాలను నెలకొల్పడం జరిగింది. ఇక వాళ్ళ పరిస్థితి మాత్రము ఇక అగమ్య గోచరంగా ఉన్నదండి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కేజీబీవీ నెలకొల్పినప్పుడు ఏంటంటే 60% ఏమో కేంద్ర ప్రభుత్వం వాటా, 40% ఏమో రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఓకే. వాళ్ళ పేమెంట్స్ విషయంలో కానీ, మెస్ విషయంలో, భోజనాల విషయంలో వాళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫిక్స్డ్ చేసి వాళ్ళు అమౌంట్ పంపుతారు. ఈ 40% అనేది ఒకసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ 40% యాడ్ చేస్తలేదండి ఆ ఇన్స్టిట్యూషన్. వీళ్ళు 40% యాడ్ చేసినట్లయితే కనీసం కేజీబీవీలో పనిచేసే సిఆర్టీలకు మినిమం బేసిక్ పే అనేది చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 40% యాడ్ చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 60% తోటే ఈరోజు కేజీబీ వాళ్ళకు వేతనాలు కానీ, వాళ్ళ భోజన వ్యవస్థ కానీ ఇవన్నీ నెలకొల్పే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏమైందంటే అంతకుముందు ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ రిన్యువల్ చేయాలనే ఆలోచన ఉండే, దాన్ని తీసేపించినాం, కంటిన్యూ చేసే విధంగా ప్రయత్నం చేసినాం.
అదేవిధంగా అంతకుముందు 12 నెలల జీతం రాకపోవాలి ఓకే. కేజీబీ వాళ్ళకు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పైన నేను ఒకసారి కౌన్సిలర్ డైరెక్ట్ నేనే మాట్లాడినా. వేసవి సెలవులలో జీతం లేకుండా బతకగలుగుతారంటే మీరు జీతం చెల్లించకండి. ఉమ్, లేకపోతే మీరు జీతం చెల్లించాల్సింది. టీచరు వృత్తి అనేది ఒక సొసైటీలో గౌరవప్రదమైన అవును. వృత్తి. ఈడ టీచర్‌గా పని చేసుకుంటూ పోయి వాళ్ళ నెల 2 నెలలు ఆడ కూలి పనికి పోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటదంటే అప్పుడు 12 నెలల జీతం చెల్లించడం జరిగింది. ఇక మెటర్నిటీ లీవ్ లేకుండే వాళ్ళకు. ఉమ్, నేను కొన్ని స్కూల్‌లు నాకెందుకంటే జనరల్‌గా అప్పుడున్న అలవాటు ఏందంటే నాకు వేరే వ్యాపకాలు లేవు, వ్యాపారాలు లేవు గనక లీజర్ టైమ్‌లో 4 స్కూల్‌లు తిరుగుతుంటే ఒక స్కూల్‌లో వెళ్తే ఒక సీఆర్‌టీ డెలివరీ అయిన 15, 20 రోజులకే స్కూల్‌కొచ్చిందండి. ఓకే. ఏందమ్మా అంటే మళ్ళా ఇగ వాళ్ళు లీవ్. డెలివరీ అయినాక ఈ బట్ట అవును. ఇది కట్టుకొని వస్తారు. ఏంది పరిస్థితి అంటే రీసెంట్‌లీ డెలివరీ అయింది సార్ అంటే నాకు బాధ అనిపించింది. ఉమ్, ఎందుకమ్మా మళ్ళా కొన్ని రోజులు ఉండొచ్చు కదా అంటే మళ్ళీ ఉంటే నా కుటుంబం గడవదు సార్ అన్నారు. ఉమ్, అప్పుడు కొట్లాడి మళ్ళా వాళ్ళకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ ఇప్పించడం జరిగింది. తప్పకుండా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఉమ్, బండి సంజయ్ గారు బాధ్యత వాళ్ళ తరఫున తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా కట్టాల్సిందే. ఉమ్, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కూడా పెంచి వాళ్ళకు కూడా మినిమం బేసిక్ పేనన్న చెల్లించే విధంగా ప్రయత్నం చేసి అదేవిధంగా ఈహెచ్ఎస్ కూడా ఉమ్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ ఈరోజు అందరి పేదలకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ప్రధాని మోడీ చేపడుతున్న కనుక అందులో కూడా వారిని చేర్చి ఆ విధంగా ఆరోగ్యపరంగా కూడా చర్య తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క బాధ్యత స్వీకరిస్తుందనే పూర్తి విశ్వాసం విశ్వాసం నాకు ఉందండి. టీచర్లకు కూడా ఉంది అంటారు. అవును. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ రెడ్డి గారు, ఈరోజు మీ విలువైన సమయాన్ని మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు.